మొత్తం ఆయనదే. మళ్ళీ ఓటు కావాలి కాబట్టి ప్రజలకు ఏదో తాత్కాలికంగా కుక్క బిస్కెట్లు వేస్తాడు, జాతి మొత్తాన్ని దోచుకుంటాడు. ఇదంతా మామూలు అనుకుంటున్నాం మనం. అలా కాకుండా ఒక ప్రజాస్వామ్య సమాజంలో నిజంగా కావాల్సింది ఏమిటి? వాళ్ళిచ్చే కుక్క బిస్కెట్లు కాదు. 100 రూపాయలు పన్నుల డబ్బులుంటే దానిలో 50 రూపాయలు తినిపారేసి 20-30 పంచి ఇంకో 20 కావాల్సిన కార్యక్రమాలు ఖర్చు పెట్టడం కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రతి పన్ను డబ్బు, ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా సద్వినియోగం కావాలి. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. సామాన్యుడైనా సంపన్నుడైనా, అధికారం ఉన్నవాడైనా లేనివాడైనా, ఏ కులం వాడైనా, ఏ వర్గం వాడైనా, ఏ పార్టీ వాడైనా చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ఉన్నవాడికి చుట్టం కాకూడదు, కంచే చెన్ను మేయకూడదు. కాబట్టి అధికారంలో ఉన్నవాడు కానీ బయటివాడు కానీ అవినీతికి పాల్పడితే, ప్రజాధనాన్ని దోచుకుంటే, ప్రజా సంక్షేమానికి గండి కొడితే, డబ్బు తినకపోయినా కూడా ప్రజా సంక్షేమానికి గండి కొడితే ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం ఉండాలి. అలాగే సామాన్య పౌరుడు ఎవరన్నా ఆడపిల్లల్ని హింసించినా, నేరాలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా వేగంగా శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. సామాన్య పౌరులకు భద్రత ఉంటుందన్న నమ్మకం ఉండాలి. మరి మన సమాజంలో అసమానతల బోర్డు ఉన్నాయి. కులం పేరుతో, లింగ వివక్షతో, మా అమ్మగారి తెలివితేటలు ఉన్నా కూడా కేవలం ఆడపిల్లల కారణంగా చదువు ఒక స్థాయి తర్వాత ఆపేశారు. ఆడపిల్ల వేరే ఊరికి చదువుకోవడం అంటే సాధ్యం కాదని చెప్పాను. లేకపోతే పేదరికం కారణంగా, తల్లిదండ్రులు చదువులేని కారణంగా అవకాశాల్లా అల్లలాడుతున్నారు. వాళ్ళు కేవలం కుక్క బిస్కెట్లు ఇచ్చి తాత్కాలికంగా తృప్తిపరుస్తున్నాం కానీ ఆదాయాలు పెంచే రీతిలో రేపొద్దున కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీ పడే రీతిలో ఏర్పాట్లు చేయటంలా. అందుకే ఆధునిక సమాజాల్లో, నాగరికత ఉన్న దేశాల్లో ఏం చేస్తున్నారు? చదువు, ఆరోగ్యం అన్నది, ఆదాయాలు, నైపుణ్యం అన్నది మొత్తం రాజకీయానికి, పరిపాలనకి కేంద్ర బిందువైంది. అది జరగాలి. రాజకీయం అని చెప్పంటే ఎన్ని తాయిలాలు ఇచ్చారని కాదు. రాజకీయం అంటే ఎంతమందికి పుట్టుకతో వివక్ష లేకుండా ఎదిగే అవకాశాన్ని ఇచ్చి అందరితో పోటీ పడే పరిస్థితి కల్పించారన్నది. ఇక అధికారం ఎక్కడ దూరంగా కాకుండా మన ఊళ్ళో మన దగ్గర ఉండాలి. ఇవి లక్ష్యాలు, ఎందుకంటే వేరే ఏం లేవు. సరే, కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చేవి. మన రాష్ట్రం చూసుకుంటే బ్రాందీ తాగుడికి కొన్ని లక్షల కుటుంబాలు బలైపోతున్నాయి. దాన్ని కఠినంగా అదుపు చేయడం. ఈ మౌలిక లక్ష్యాల కోసం రాజకీయాన్ని తీర్చిదిద్దాలి. కానీ ఇవాళ మనకి ఎవరు చూసినా, ఇప్పుడు నాకు వస్తే దారిలో కూడా చెప్తున్నారు, ఎక్కడ కూర్చున్న పొద్దున్న సాయంత్రం దాకా తణుకులోనో మరో ఊళ్ళోనో 2 నిమిషాలు ఇద్దరు కలిస్తే, కొత్తగా కలిసినా కూడా రాజకీయం గురించి చర్చ లేకుండా ఉండదు. కానీ రాజకీయం ఏంటంటే జగన్ గెలుస్తాడా, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, ఎవరు మెజారిటీ వస్తుంది, ఇంతే తప్ప మన బతుకులు ఏమవుతాయి, వాడు ఎందుకు వస్తున్నాడు, ఈడు కానీ ఆడు కానీ, వాడు ఏం చేస్తున్నాడు అని ఆలోచన లేదు. రాజకీయం అంటే టీవీ డ్రామా కాదు. రాజకీయం అంటే మన బతుకులు, మన భవిష్యత్తు, మన పన్ను డబ్బులు, మన జీవితాన్ని శాసించే విధానాలు. ఇవాళ కరెంటు చూడండి, దుంప తెచ్చుతున్నారు కదా. 2012 సంవత్సరంలో మీరంతా ఇంజనీరింగ్ చదివి బోర్డు మాట్లాడుతుంటే, మైకేల్ ఫారడే దగ్గర నుంచి ప్రతి విషయం మీరు మాట్లాడుతుంటే, మీ పుస్తకాలను నేర్చుకుంటుంటే జరిగేదేంటి? వీళ్ళంతా 18వ సంవత్సరానికి 18వ సంవత్సరానికి 1000 ఏళ్ల క్రితం దానికి రాతయుగాన్ని తీసుకుపోతున్నారు. కనీసం కరెంటు కూడా అంత ఏర్పాటు రాజకీయం చేయకపోతే ఇంకెందుకే రాజకీయం? ఉత్పత్తి చేస్తే ఈ దేశంలో ఎగుమతి చేయాలని చెప్పంటే పోర్టుల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంటే, మనకు బొగ్గున్నా కూడా భూమిలో మన దిగుమతి చేసిన అవసరం వస్తే ఇవాళ 10 కోట్ల టన్నుల పైన బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన డాలర్లన్నీ కూడా ఖర్చు అయిపోయి డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి పత్రం అవుతుంది. ఎందుకని? మన వాళ్ళ వాద్యమలు అవటం వల్ల. కాబట్టి ప్రతిదానికి కూడా రాజకీయం కారణమవుతున్నది. మీ కరెంటు లేకపోవడం దగ్గర నుంచి, ఆదాయాలు రాకపోవడం దగ్గర నుంచి, చదువు అందకపోవడం దగ్గర నుంచి, అవినీతి దగ్గర నుంచి, అధికారం దూరం అవడం దగ్గర నుంచి, ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వడం దగ్గర నుంచి రాజకీయం కారణమవుతుంది. దీన్ని మార్చడం నిజమైన రాజకీయం కావాలి. దానికోసం ఉన్న పార్టీలే పనిచేస్తే సంతోషంగా వాళ్ళ పక్కన చేరదాం. కానీ ఉన్న పార్టీలు ఏవైనా ఇవాళ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు తప్ప అక్రమ సంపాదన, సక్రమ సంపాదన 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే తప్ప వాళ్ళకి నాయకత్వం సమస్యే లేదు. అవునా? కాబట్టే మనకి వేరే వేదిక అవసరమైంది. అంచేత మౌలికమైన మార్పు దేశంలో స్వరాజ్యం ఉంది కానీ స్వరాజ్యం లేదు. స్వరాజ్యం స్వాహారాజ్యం అయిపోయింది, వాళ్ళ చేతికి పోయింది. దాన్ని మార్చడం కోసం ఈ పోరాటం జరుగుతున్నది. ఇవాళ నెక్స్ట్ అడుగు. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ వై వెంకటేష్, 3rd year బీటెక్ సివిల్ బ్రాంచ్ సార్. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా సార్. రాజకీయాల్లోకి వచ్చాక మీరు గెలిచారా, ఓడిపోయారా సార్? ఇది ఒలింపిక్స్ అనుకో.
ఇది మరి మన రాధాకృష్ణ గారిదో, నాదో, వెంకటేష్దో లేకపోతే యామినిదో గెలిపోతుంది. ఎందుకంటే ఎంత వేగంగా పరిగెట్టారు, ఎంత ఎత్తుకు ఎగిరి గంతేశారు, ఎంత లాంగ్ జంప్ చేశారు, ఇంతే కదా. ఒలింపిక్స్ కాదే ఇది. ఈ భావజాలం, ఈ విధానాలు సమాజానికి అవసరమా కాదా? మీరు చెప్పండి. అవును అవసరం. ఇది చెప్తోంది వాస్తవమా కాదా? వాస్తవమే సార్. ఈ పరిష్కారాలు హేతుబద్ధమైనవా కాదా? అవును సార్. ఇవాళ జరుగుతుందంతా కూడా మన అందరికీ, మన ఈ యువత, మీ అందరి భవిష్యత్తుకు ద్రోహమా కాదా? అవును సార్. అయితే ఖచ్చితంగా ఇది జరగాల. అది జరగడం కోసం ఆ పోరాటం ఇదేదో 100 మీటర్స్ డాష్ కాదు కదా. అవును సార్. మీరంతా ఇవాళ రెడీ అంటే 100 మీటర్స్ డాష్ అవుతుంది. మీరు కొంచెం స్లోగా చేద్దామంటే మ్యారథాన్ అవుతుంది. దేనికైనా మనం సిద్ధమే. కాబట్టి ఈ భావజాలం అవసరం ఉన్నంత కాలం ఇది వ్యక్తులు గెలిచారా లేదా అని కాదు, మనం చెప్తోంది వాస్తవమా కాదా, ఇది జాతికి అవసరమా కాదా, ఇది సత్యమా కాదా. అయితే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు సార్? గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏదో ఏంతో వచ్చారు, కాదంటలేదు, ఎందుకు రావాల్సి వచ్చింది సార్? మీరు సౌత్ ఆఫ్రికా ఆలోచించండి, శ్రీలంక ఆలోచించండి, బర్మా ఆలోచించండి, అమెరికా ఆలోచించండి, బ్రిటన్ ఆలోచించండి. ఆ దేశాలను మార్చిన వాళ్ళని కానీ చప్పును గుర్తుకొచ్చేది ఎవరు మీకు? ఫ్రాన్స్ ఆలోచించండి, బ్రిటన్ ఆలోచించండి. ఈ దేశాన్ని మౌలికంగా మార్చారు, కోట్లాది బతుకుల్ని తీర్చిదిద్దారు, చరిత్రని మార్చారు అని అనుకోగానే ఆ దేశాల వాళ్ళని గురించి ఎవరు గుర్తుకొస్తారు మీకు? మేబీ ఏం బాబు, ఏమ్మా? పొలిటీషియన్స్. అక్కడ ఆఫీసర్ వాళ్ళని గుర్తుకొచ్చాడా మీకు? నో అక్కడ వ్యాపారవేత్త వాళ్ళని గుర్తుకొచ్చాడా? నో. అక్కడ నాయకుడు గుర్తుకొచ్చాడు, ఆ దేశంలో పరిపాలన చేపట్టిన వాడు గుర్తుకొచ్చాడు, లేకపోతే ఆమె గుర్తుకొచ్చింది. ఎందుకని? రాజకీయం మొత్తం అన్ని వ్యవస్థల్ని శాసిస్తుంది. రాజకీయం బాగుంటే మన దాని గురించి పట్టించుకోకర్లే. మన బతుకులు మన బతుకు, మన ఇష్టం వచ్చిన బట్టి. నా మటుకు నాకు మీలాంటి వాడితో కూర్చొని కబుర్లు చెప్పుకోవటమో, లేకపోతే మంచి పరిశోధనలు చేయటం, మంచి సాహిత్యం చదవడం, మంచి హ్యూమర్ ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అన్నీ బాగుంటే అవన్నీ సరదాగా చేయొచ్చు, అవి లేనప్పుడు దాన్ని బాగు చేయడం మన కర్తవ్యమా కాదా? అవును సార్. కాబట్టి అన్నిట్లో కూడా వేళ్ళు పెట్టి అన్నిటిని ప్రభావితం చేసేది ఏది? రాజకీయం. అందుకనే మహాత్మా గాంధీని ఈ ప్రశ్న అడిగారు, మీరు మహాత్ములు కదా, మహర్షి కదా, మీకెందుకండి రాజకీయం అని చెప్పి నేను చెప్పాను, నాన్న నువ్వు ట్రాఫిక్ లైట్ని గురించి ఆలోచించు, పొలాల్లో సాగునీటిని గురించి ఆలోచించు, ఇళ్లలో తాగునీటిని గురించి ఆలోచించు, స్కూల్లో చదువుని గురించి ఆలోచించు, హాస్పిటల్లో ఆరోగ్యాన్ని గురించి ఆలోచించు, వాతావరణంలో కాలుష్యాన్ని గురించి ఆలోచించు, ఆఫీసులో లంచాన్ని గురించి ఆలోచించు. ఏ సమస్యనా మీరు తీగ పట్టుకుంటే రాజకీయమైన డొంక కదులుతుంది. రాజకీయాన్ని స్పృశించకుండా, రాజకీయాన్ని మార్చకుండా ఈ సమస్యలు వేటికి పరిష్కారం లేదు అని అది అర్థమైంది. కాబట్టి తప్పనిసరి వచ్చాను తప్ప అర్జెంటుగా జుర్రుకుందామని రాలే. అది ఓకే సార్. 20 years బ్యాక్ ఓకే అండి, లోక్పాల్ బిల్లు బెంగళూరులో ప్రవేశపెట్టారు సార్. ఓకే, దీంట్లో టోటలీ 120 మెంబర్స్ రాజకీయ నాయకులు టోటల్గా రాజీనామా చేశారు, వగేరా జరిగాయి సార్. సో అలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు సార్? అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కర్ణాటకలో లోకాయుక్త ఉంది, మనకు కూడా Right. లోకాయుక్త ఉంది. మన రాష్ట్రంలో రంగు, రుచి, వాసన లేని లోకాయుక్త, కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప ఇంకేమీ లేని లోకాయుక్త. వ్యక్తులు మంచోళ్ళు కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఏ సంస్థగా ఏమీ లేదు, పసలేదు, అధికారాలు లేవు, అధికారం లేదు. ఏం చేయాలన్నా కూడా ఉరికేదో జీతం ఇస్తున్నారు, కారు, ఫోన్ పెడుతున్నారు. కర్ణాటకలో కొంచెం చిత్తశుద్ధితోనే ఆనాడున్న ప్రభుత్వం, రామకృష్ణ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే లోకాయుక్త కొన్ని అధికారాలు, ఉదాహరణకి ఏ అధికారం ఏదైనా, రాజకీయ నాయకుడి మీదైనా కూడా ఆరోపణలు వస్తే, దానికి ఆధారాలు ఉన్నట్టు అనిపిస్తే విచారణ చేపట్టే అధికారం, ఎక్కడైనా సరే ఒక సెర్చ్ చేసే అధికారం, ఏమన్నా అక్కడ డబ్బు కానీ మరొకటి కానీ దొరికితే సీజ్ చేసే అధికారం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం, ఏసీబీని పూర్తిగా నియంత్రించే అధికారం, ఈ మొత్తం చట్టంలో వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి కొంత పస ఉంది అక్కడ. అక్కడ కూడా ఇంకా అధికారాలు కావాలని అక్కడ లోకాయుక్తాలు పోరాడుతున్నారు. లోక్సత్తా పూర్తిగా వారికి మద్దతు ఇచ్చింది. Okay. నేను వారికి స్వయంగా మద్దతు ఇచ్చి అక్కడ కర్ణాటక లోకాయుక్త పూర్తిగా వారి పక్కన, లోక్సత్తా లోకాయుక్త ఇన్స్టిట్యూషన్ పక్కన నిలబడి దానికోసం పోరాడింది. కానీ మిగతా చోట్లతో పోలిస్తే అక్కడ కాస్త విశేషంగా అధికారం లేదు కాబట్టి కొంతమేరకు అక్కడ ఆ లోకాయుక్త వల్ల ప్రభావం కనిపించింది. ఇక్కడ మరీ పస లేకుండా ఉంది. కాబట్టి దీనికోసం చెప్పిన లోక్పాల్ అనేది దేశంలో అందరికీ ఒకసారి పనికొచ్చేట్టుగా చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఓకే, నెక్స్ట్. అది అవసరమో కానీ చాలదు, ఇంకా చాలా కావాలి దేశంలో. నా పేరు శ్యామ్ సార్, నేను ఫైనల్ ట్రిపుల్ చదువుతున్నాను. ఒకవేళ మీరు సీఎం అయితే ప్రజలకు మీరేం చేయబోతున్నారు? నాకు ఈ ప్రశ్నకు సమాధానం చాలా తేలిక. మొట్టమొదటి చేయబోయేది అతి కీలకంగా, అంటే 1 గంటలో జరగకపోవచ్చు అది, ఎందుకంటే చాలా సంస్థాగతమైన పెద్ద మార్పు కాబట్టి,
ఎక్కడికక్కడ అధికారం జనం చేతికి వచ్చేట్టు ఏర్పాటు చేయడం. ఈ దేశాన్ని గట్టెక్కించాలంటే ప్రజలు ప్రభువులు కావాలి. ఈవేళ మీకు తెలుసో లేదో, ఒక మండల పరిషత్లో టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వెళ్ళాలి. తెలుసా మీకు ఆ సంగతి? ఒక మండల పరిషత్లో ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పంటే ముఖ్యమంత్రి గారికి ఆ కాగితం వెళ్ళాలి. సిగ్గుందా మనకేమన్నా వ్యవస్థకి? కాబట్టి మొట్టమొదటి చేయవలసింది ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణంలో ఏ వార్డుకు ఆ వార్డు, ఏ పట్టణానికి ఆ పట్టణం వనరులు ఇచ్చేసి, ఉదాహరణకి తలసరి 1000 రూపాయలు కనీసం, అంటే ఇప్పుడు తణుకు పట్టణంలో 80,000 జనాభా ఉంది, ఇక్కడ 32 వార్డులు ఉన్నాయి, అంతే కదా? ఒక్కొక్క వార్డులో సుమారుగా మీకు 2,500 జనాభా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. ఒక్కొక్క వార్డుకి 25-30 లక్షలు 50 లక్షల రూపాయలు ప్రతి ఏడాది ఖజానా డబ్బులుంచి అంత డబ్బులు ఉన్నాయి. ఖజానాలో మనకి తలసరి సుమారుగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు మన రాష్ట్రంలో మన ఖజానాలో సుమారుగా 12,000 రూపాయలు. నేను చెప్పేది 12,000 రూపాయల్లో 1,000-2,000 ఇద్దాం అంటున్నాను. జనం డబ్బా, ఎవరి డబ్బు ఇది? కిరణ్ కుమార్ రెడ్డి గారి డబ్బా? జయప్రకాష్ నారాయణ డబ్బా? జగన్ బాబు డబ్బా? అనుమానం ఉందా మీకు ఎవరికన్నా? మా సొంతం మీరు అనుకోవట్లేదుగా, మీదని మీకు తెలుసు కదా. ఆఫ్టర్ ఆల్ ఆ డబ్బులో కనీసం ఒక 15-20% మీ ఊళ్ళోనే మీ చేతికి ఇచ్చేసి, మీకే అధికారం బాధ్యత ఇచ్చేసి, అక్కడ తప్పు జరిగితే పైన బెత్తం పట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం. రెండోది, అవినీతి పరుడు ఎక్కడున్నా సరే కింద నుంచి పైదాకా, వాడు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, అత్యున్నత అధికారి అయినా, మరొకడైనా సరే, వాడి చెండా లెక్క తీసి వాడిని జైల్లో పెట్టి ఆస్తులు పూర్తిగా జప్తు చేసేటువంటి ఏర్పాటు సంస్థాగతంగా చేయడం. ఇక అవినీతి పరుడు అని చెప్పంటే ఒళ్ళు హడిలిపోవాలి, భయపడిపోవాలి. ఇవాడంటే అవినీతి పరుడు ఎంత అవినీతి ఉంటే అంత కేంకరిస్తున్నాడు. అవునాయా, 100 కోట్లు సంపాదించాను, ఏం నువ్వు అడ్డు వచ్చేది? నా డబ్బుతో ఏదైనా చేస్తాను, న్యాయమూర్తులను కొంటాను కావాలంటే అని చెప్పని. మూడోది కావాల్సింది చదువు, ఆరోగ్యం. ఇప్పుడు మీరంతా కూడా ఎంసెట్కి పాపం ఎన్ని గంటలు కష్టపడుతున్నారంటే రోజుకి, ఎంసెట్ టైంలో రోజుకి 14-15 గంటలు కదా. కొంతమంది అయితే 9వ తరగతి నుంచి, వాడు రాజమండ్రిలో అడిగితే 9th క్లాస్ నుంచి మేము ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం సార్ అని చెప్పారు. అమ్మ ఎన్ని గంటల క్లాస్ ఉందంటే 9th క్లాస్లో 6 గంటల నుంచి మార్నింగ్, రాత్రి 8:30 దాకా. చివరికి చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో, చాలా మెడికల్ కాలేజీల్లో ఇంత కష్టపడి సీట్ వస్తే ఏమవుతుంది? డిగ్రీలు వస్తున్నాయి కానీ బతుకు మీద ఏమైనా ధీమా వస్తుందా? కాబట్టి మంచి ప్రమాణాల విద్య, కేవలం ఫీ రీయింబర్స్మెంటే కాదు, గ్యారంటీగా స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువు బ్రహ్మాండంగా ఉంటుందని విశ్వాసం కలిగించే వ్యవస్థ. ఇవాళ ప్రపంచం మొత్తంలో సర్వే చేస్తే 74 దేశాల్లో మన దేశంలో చదువు అడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. కజకస్తాన్ అని మనకంటే దరిద్రమైన దేశం ఒకటి ఉంది కాబట్టి మనం 2వ స్థానానికి వచ్చి అడుగు నుంచి, లేకపోతే మనం అట్టడుగు స్థానం ఉండేవాళ్ళం. కాబట్టి మంచి ప్రమాణాల చదువు గ్యారంటీగా అంత ఏర్పాటు చేయడం, చదువు, నైపుణ్యం, ఆదాయాలు పెరగడం కోసం చెప్పని. ఈ 3 పనులు నేను చాలా అర్జెంటుగా చేస్తానయ్యా.